దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వచనాన్ని చదివే ముందు నేను ఒక సందర్భాన్ని మీకు తెలియచేస్తాను. ఒక చర్చిలో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు. ఆ పిల్లలకి చక్కగా వాక్యం చెప్పి వారిని దేవుని వాక్యంలో పెంచటానికి, దేవుని వాక్యం వారికి బోధించటానికి, నేర్పించటానికి మరి దైవ సేవకులు ఒక టీచర్ని ఏర్పాటు చేశారు. సండే స్కూల్ టీచర్ అంటాం కదా, ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. చేసినప్పుడు చక్కగా ఆ సండే స్కూల్ టీచరు ఆ పిల్లలకి ప్రతి ఆదివారం కూడా చక్కటి క్లాసులు పెట్టి దేవుని వాక్యాన్ని అందిస్తూ సండే స్కూల్ నడిపిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని నెలలు, సంవత్సరాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక సమయంలో ఆ సంస్థకు చెందినటువంటి పెద్ద ఆయన, దైవ సేవకులు ఉంటారు కదా, మెయిన్గా ఉన్న సేవకులు, వారు ఒకసారి కాస్త ఈ పరిచర్యనంతా చూద్దామని వారు వచ్చారట. వచ్చి సండే స్కూల్ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఎంతవరకు వాక్యంలో ఎదిగారు గమనించాలని ఆ వచ్చినటువంటి దైవ సేవకులు సండే స్కూల్ పిల్లల యొక్క బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఎంత నేర్చుకుంటున్నారో తెలుసుకోవాలనుకొని పిల్లల్ని ఒక ప్రశ్న ఆ దైవజనులు అడిగారట. ఏమని అడిగారు? ఒక పిల్లోని పైకి లేపి, అరే, ఎరికో గోడలు పడగొట్టింది ఎవర్రా అన్నాడట. వాస్తవంగా అడిగిన దైవ సేవకుల యొక్క ఆలోచన ఏంటంటే, ఎరికో గోడలు ఎట్టా పడ్డాయి, ఎవరు పడగొట్టారు, అవి పడిపోవటానికి గల కారణం ఏంటి, ఇవి తెలుసుకోవాలి పిల్లల దగ్గర నుంచి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనతో అడిగాడు, నానా, ఎరికో గోడలు పడగొట్టింది ఎవరు అని అడిగాడట. వెంటనే ఆ నిలబడిన పిల్లవాడు అన్నాడు, సార్, నేను కాదయ్యా, ఆ ఎరికో గోడలు పడగొట్టింది నేను కాదయ్య గారు అన్నాడట ఆ పిల్లోడు. దైవ సేవకులు ఆశ్చర్యపోయాడు. ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారని నేను అడుగుతుంటే నేను కాదయ్య గారు అంటున్నాడు ఈ పిల్లోడు. సరే, ఈలోపు ఇంకో పిల్లోని లేపి, నువ్వు చెప్పురా, ఎరుకో గోడలు పడగొట్టింది ఎవరు అని అడిగాడు దైవ సేవకులు. అడిగితే ఆ లేచిన పిల్లోడు, అమ్మ తోడయ్యా, నేను పడగొట్టలేదు అది, ఇదిగో నా ప్రక్కనున్నవాడు ఈడేమన్నా పడగొట్టాడేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏ గోడ పడగొట్టలేదని ఆ పిల్లోడు అంటున్నాడు. ఇక వచ్చి మాట్లాడుతున్న దైవ సేవకులు ఆశ్చర్యపోయారు పిల్లల జ్ఞానాన్ని చూసి. ఇలా ఒకరిద్దరు పిల్లలు ఎరుకో గోడలు నేను పడగొట్టలేదు అంటుంటే, ఈలోపు సండే స్కూల్ టీచర్ ఉంటారు కదా, ఆయన, సార్, ఆ గోడ ఏదన్నా పడిపోయి ఉంటే మేము కట్టిస్తాం, మీరేమి పిల్లల్ని అనబాకండి, మీరు అడుగుతున్న గోడ పడిపోయి ఉంటే మేము కట్టిస్తామండి ఆ గోడని అంటున్నాడంటే టీచరు. ఇంకా ఆ అడిగేటటువంటి దైవ సేవకులు ఇంకా ఆశ్చర్యపోయారట. టీచర్కి కూడా చూసారా ఎంత జ్ఞానం ఉందో, ఆ గోడ మేమందరం కూడా తలా రూపాయి వేసుకొని మేము కట్టిస్తాము, మీరు ఆ పిల్లల్ని ఏమనబాకండి అంటున్నాడు అంటే టీచర్కి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ప్రియులారా, ఈ వాతావరణాన్ని గమనించినటువంటి ఆ దైవ సేవకులు నిజంగా బోధించే టీచర్ని బట్టి, నేర్చుకుంటున్న పిల్లలను బట్టి ఆశ్చర్యపోయి ఇంత అజ్ఞానంలో ఉన్నారేంటి అని బాధపడక తప్పలేదు. వాస్తవంగా ఇదొక చక్కని సందర్భమే కావచ్చు, కానీ నిజంగా ఈ రోజున మనం ఆలోచిస్తే సంఘాల పరిస్థితులు ఎలా ఉంటున్నాయి చివరికి వచ్చేసరికి అని మనం గమనించినప్పుడు నిజంగా ఎంతవరకు వాక్య జ్ఞానంతో దేవుని పిల్లలు నింపబడుతున్నారు, ప్రజలకి దేవుని వాక్యం అందాలి, దేవుని వాక్యం బాగా నేర్చుకోవాలని ఎంతమంది దైవ సేవకులు బోధిస్తున్నారు అన్న దాన్ని చూసినప్పుడు
నిజంగా చాలా ఆశ్చర్యమే కలుగుతుంది. ప్రియులారా, మంచి దైవజనులు లేరని కాదు, వాక్యాన్ని బలంగా బోధించే సేవకులు అసలు లేరు అని కాదు. వాక్యం మీద ఆశ కలిగి దేవుని వాక్యం కొరకు పరిగెత్తుతూ, ఎక్కడ నా ఆత్మకు దేవుని వాక్యం దొరుకుతుందా, ఎక్కడ నా ఆత్మ ఫలభరితంగా ఉంటుందా అని ఎంత దూరమైనా ఎంత భారమైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ వెళ్ళి దేవుని సన్నిధి గడిపి దేవుని వాక్యంతో వారి ఆత్మల్ని పోషించుకునే దేవుని బిడ్డలు లేరని కాదు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది అలా ఉన్నట్టు కనపడటం లేదు. నిజంగా మీరు ఆలోచించండి. ఈ రోజున పాటల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఇప్పుడు పాటల మీద, సంగీతం మీద, ఆ సింగింగ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏది పాడే వాళ్ళకి కానీ, వినేవారికి, వచ్చిన ఆరాధనకు వచ్చిన ప్రజలకు కానీ, దాని మీద ఉన్న శ్రద్ధ నిజంగా దేవుని వాక్యం చదవటం మీద, మంచి వర్తమానాలు విని ఆత్మని బలపరుచుకోవటం మీద ఉందంటారా? మీరు ఆగి ఆలోచించండి. ప్రజలకి ఇదే బాగా ఇష్టంగా ఉంది కాబట్టి నిలబడిన సేవకులు కూడా వారికి ఏది ఆహ్లాదం, వారికి ఏది సంతోషం, వారు ఇక్కడ దాకా రావటానికి ఏది అవసరం అని వారి నాడి పట్టుకొని దాని ప్రకారమే వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ, ఏమండి, చిందులు వేస్తూ, డ్యాన్సులు వేస్తూ, విజిల్స్ వేస్తూ, కిందున్న వారిని కూడా ఎగిరిస్తూ, ఆడి పాడి ఒక క్లబ్బు వాతావరణం వచ్చేసినట్టు కనపడటం లేదా యూట్యూబ్లో? మీరు ఆలోచించండి. దేవుని వాక్యం ఎంతవరకు బోధించబడుతుంది, ఆత్మలు ఎంతవరకు ఫలభరితంగా ఉంటున్నాయి, ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. ఈరోజే ప్రభు వస్తే ఆ ఆత్మల సంగతి ఏమిటి? సరైన రక్షణ, మారు మనసు, ఏమండి, దేవుని వాక్యానుసారమైన భక్తి జీవితం లేకుండా రేపు దేవుణ్ణి వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు? ఇలాంటి వాతావరణంలో ప్రజలు కూడా చూడండి ఎలా ఉంటున్నారు. ఇప్పుడు ప్రజలకు అదే ఇష్టం కాబట్టి వీళ్ళు అలాగే చేస్తున్నారు. వీళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా అక్కడ తండోపతండాలుగా ఉంటున్నారు. అలా కాకుండా ఇక్కడ దేవుని వాక్యం మాత్రమే బోధించబడుతుంది. చక్కటి వాక్యం వినపడిద్ది, చక్కటి పాటలు, ఆరాధన, ఆత్మ సంబంధమైన వర్షిప్ ఉంటుంది. దాంతోపాటు చక్కని వర్తమానం, క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యం మీకు అందించబడుతుంది. వాక్యము విని మీ ఆత్మలు దీవెనకరంగా ఉంటాయని ఏర్పాటు చేసే సభలు ఉన్నాయి చూడండి. అక్కడ ఎంతమంది ప్రజలు ఉంటున్నారండి? అక్కడ ఎందుకంటే ఈ ఆటలు, పాటలు, అల్లరి, గోల, విజిల్స్ లేవు కదా. ప్రజలకి అది సపగా ఉన్నట్టు, ఏదో ఒట్టిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అదే నిజమని వీరు గ్రహించలేరు. ఎక్కడ ఎంతమంది ప్రజలు ఉంటున్నారు, ఎక్కడ ఎక్కువ ఉంటున్నారు, ఎక్కడ తక్కువ ఉంటున్నారు, మీరు ఆలోచించండి. వచ్చి కూర్చొని వాక్యం విందాం అనుకున్న వారికి ఆ వాక్య సారం అర్థం కావట్లేదు చాలామందికి. నిలబడి బోధించే వారికి కూడా వాక్య సారం లేనందువల్ల 6 జోకులు 3 కథల్లాగా అయిపోతూ ఉంది. కాస్త ఇంతకుముందు నేను చెప్పినట్టు స్టప్పులు, ఈ కేకలు ఉన్నాయి కదా, ఇక దీంతో ఆరాధన అయిపోయిందని ఇక వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏందో చాలా మంచి ఆరాధనలో పాల్గొన్నాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. ఎరుకో గోడలు పడగొట్టింది నేను మాత్రం కాదు అని ఆ చిన్నపిల్లలు చెప్పినట్టే ఉందగా ఇది కూడా. ఒక్కసారి ఆగి ఆలోచించండి. సార్, తలా ₹1 వేసుకొని ఆ గోడలేదో మేము కడతామండి అని చెప్పిన సండే స్కూల్ టీచర్ లాగే ఉందిగా ఈ వాతావరణాలు. అపోస్తలుల్ని మనం గమనించినప్పుడు వాళ్ళు ఎంత భారంతో బోధించారో మీరు చూడండి. ఇప్పుడున్న వాతావరణం ఆ రోజుల్లో ఉందా? లేదు. మన పాత తరం భక్తులు, మిషనరీలను కూడా మీరు చూడండి. వారందరూ కూడా రక్షణ సువార్త, దేవునికి ప్రజలు దగ్గరవ్వాలి అని ఎంత భారంగా బోధించారో చూడండి. వారి పుస్తకాలు కూడా మీరు చదివి చూడండి. వారి వీడియోస్ దొరికితే చూడండి. వారు ఎలా బోధించారో, ప్రజల్ని దేవుని తట్టు ఎలా చిరగమని బ్రతిమలాడారో ఒక్కసారి గమనించండి. ప్రియబిడ్డ, ఇదంతా వాక్య జ్ఞానం లేకపోవటం ఎంత బాధాకరమైన సంగతో కదా.
పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని గురించి ఏమి రాస్తుంది? నేను మరొకసారి ఈ మధ్యకాలంలో ఈ వచనాన్ని చదివాను, మరలా ఈ వచనమే చదవాలి అన్న ప్రేరేపణ కలిగింది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆఖరి 2 లైన్లు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం మీలో నివసించటం కాదట, సమృద్ధిగా నివసించాలట. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలట. మామూలుగానే వాక్యం లేకపోతే ఇక సమృద్ధిగా నివసించేది ఎక్కడ? ప్రియబిడ్డ, మంచి ఆరాధనలకు వెళ్ళండి, రోజు బైబిల్ చదవండి. దేవుని వాక్యంతో మీ హృదయాలు, మీ గుండెలు నింపుకోండి. వాక్యం ఉన్నవాడే బలవంతుడు, బలం కలిగిన వ్యక్తి. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ చివరి రోజుల్లో మేము గమనించినప్పుడు వాక్యం మీద శ్రద్ధ లేకపోవటం, వాక్యము విని మీ యందు భయభక్తులు కలిగి ఉండటం కనుమరుగైపోవటం, ఆటలకి పాటలకి ఎక్కువ చోటు ఇవ్వటం మేము గమనిస్తున్నాం. దయచేసి నాయనా, ఈ వర్తమానం వింటున్న మీ ప్రజలు వాక్యానుసారమైన జీవితంతో మీకు దగ్గరగా ఉండి, మీ సంతోషమే వారి సంతోషంగా, మీ దుఃఖమే వారి దుఃఖంగా బ్రతికే గొప్ప అనుభవంలోనికి నడిపించండి. వాక్యం మీ బిడ్డల హృదయాల్లో నిండారులుగా ఉండునుగాక. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెన, భౌతికపరమైన ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి. వారి కన్నీటి నాట్యంగా చేయండి. వారి ప్రతి అక్కర మీ నామములో తీర్చండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.